నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో భాగంగా వృద్ధుడు సింగయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. మరి ఈ కేసు గురించి పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరి తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డిని తప్పించేందుకు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం పోలీసులకు ఫోన్ చేసి తప్పుదోవ పట్టించినట్లుగా తెలుస్తుంది. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ సింగయ్య కేసు ఏదైతే ఉందో తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని తప్పించేందుకు వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి తలశిల రఘురాం పోలీసులకు ఫోన్ చేసి మొత్తం సమాచారాన్ని తప్పుదోవ పట్టించినట్లుగా తెలుస్తుంది సార్. ఏ విధంగా చూడాలంటారు? అంటే అధినేత కోసం అక్కడ జరిగినటువంటి ఉదాంతాన్ని మొత్తం తప్పుదోవ పట్టించేసి మొత్తం మార్చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ మనం అంటే సంఘటన జరిగిన విధానం ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. అంటే సంఘటన ఎలా జరిగింది అనేది తెలుసుకుంటే దాని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడుతున్న నాటకాలు ఈజీగా మనకు అర్థమైపోతాయి. ఇప్పుడు జగన్ అక్కడికి పర్యటనకి వెళ్తూ ఉన్నాడు. పర్యటనకి వెళ్తూ ఉన్నప్పుడు ఇతను సింగయ్య ఎవరైతే జగన్ కారు టైర్ల కింద పడి నలిగిపోయి తర్వాత చనిపోయాడు, అతను జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. ఆ రోడ్డు పక్కన నిలబడి జగన్మోహన్ రెడ్డి మీద పూలు చల్లుతున్నాడు. కారు గుద్దింది, కారు కింద పడిపోయాడు. కారు దాదాపుగా 50 నుంచి 100 మీటర్లు సింగయ్య డెడ్ బాడీని అప్పటికి ఇంకా చనిపోలేదు, కొన ఊపిరితో ఉన్నాడు, ఈడ్చుకుంటూ వచ్చింది బాడీని కారు. వచ్చిన తర్వాత కొంత 100 మీటర్లు వచ్చిన తర్వాత అప్పుడు లెఫ్ట్ సైడ్, కారుకి లెఫ్ట్ సైడు జగన్ ఉన్నాడు, అటు సైడ్ క్రౌడ్ ఎక్కువ ఉంది. యువతల వైపు రైట్ సైడ్ అంటే డ్రైవర్ ఉన్న వైపు క్రౌడ్ తక్కువ ఉంది, రోడ్డు మార్జిన్ కూడా తక్కువ ఉంది. వెళ్తూ ఉంటే అక్కడ కింద మనిషి ఉన్న విషయాన్ని చాలామంది, ఆ జగన్ ఊరేగింపుకి వచ్చిన చాలామంది గమనించి కేకలేశారు. కింద మనిషి ఉన్నాడు అని కేకలేసి ఆపినా కానీ ఆగలేదు. ఇది మనం గమనించాల్సిన విషయం. అట్లా ఈడ్చుకుంటూ పోయిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ విషయం తెలుసు అని ఎట్లా ఇది అవుతుంది, ఎట్లా మీకంటే తొందరగా పోని అంటున్నాడు, తొందరగా పోని అని చెప్తున్నాడు. మరి అక్కడ ఎవరికి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో మనకు తెలియదు. కానీ అతను కారు అంటే డ్రైవరు ఉంటాడు, ఆ ముందర ఫ్రంట్ గ్లాస్ మీద కొట్టి తొందరగా పోని అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది ఆ వీడియోలో. ఆ వీడియో కనుక అంటే 3 రోజులు 4 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి కారు కింద ఆ బాడీ కనపడే వీడియో గనక రిలీజ్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ నేరం నుంచి తప్పించుకొని ఉండేవాడు, అసలు ఇంకా దొరికేవాడు కాదు. ఇంకా అసలు పోలీసుల్ని కూడా మిస్లీడ్ చేసేసారు కదా, తప్పించుకునేవాడు. ఇంకా ఎప్పుడైతే ఆ వీడియో ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకొక తెలివిగల పని ఏం చేశాడు అంటే, జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన ఏంటో మీకు తెలుసు కదా, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఆడెవడో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి మళ్ళీ బెట్టింగ్ కాసి ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఒక 5-6 కోట్లు కట్టాల్సి వచ్చింది. అంత డబ్బులు లేక ఆడు చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకుని పురుగుల మందు తాగాడు. వాడికి ఒక పెద్ద విగ్రహం, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈయన పోతున్నాడు. ఈ క్రమంలో జరిగిన మాట అది కూడా, ఆ మరణం ఎప్పుడు జరిగింది, సంవత్సరం కిందట, అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడు ఈయన పోతున్నాడు. ఇక్కడ అతన్ని ఎవరైతే దళితుడు, అతను పాపం చాలా పేద కుటుంబం, అతనికి 2 పిల్లలు, ఒక పెద్ద పిల్లాడేమో పాలిటెక్నిక్ చదువుతున్నాడు, రెండోవాడు ఇంకా చిన్నపిల్లాడు అనమాట. వాళ్ళకి ఇంకా జీవనాధారం ఏమీ లేదు. ఇతను ప్లంబింగ్ పని చేసి బతుకుతూ ఉంటాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి అతను చాలా అభిమాని, చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. దళితుడే కానీ కన్వర్టెడ్ దళితుడు, క్రిస్టియానిటీలోకి మారాడనమాట.
అతను జగన్మోహన్ రెడ్డి మీద పూలు జల్లే అంత అభిమానం ఉంది అంటే మామూలు సాధారణంగా ఎవరన్నా అంత అభిమాని కారు కింద పడితే వెంటనే ఏ నాయకుడైనా సరే దిగి అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి అతన్ని బతికించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అటువంటి ప్రయత్నం ఏం చేయకపోగా బాడీని ఈడ్చుకుంటూ వచ్చేసి ఆ తర్వాత వాళ్ళకి చేస్తే వాళ్ళందరూ కూడా అతన్ని తీసి ముళ్ళ పొదల్లో పడేసేసి వెళ్ళిపోతే రాజశేఖర్ అనే ఒక ఎస్ఐ దీన్ని గమనించి అక్కడ ఎవరో మూలుగులు వినపడుతున్నాయని చెప్పి అంబులెన్స్కి కాల్ ఆటోకి పిలిస్తే ఆటోలో ఎక్కిద్దామని చూస్తే ఈ లోపల ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పి అంబులెన్స్ వచ్చే వరకు ఆగి, అంబులెన్స్లో ఆక్సిజన్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో అంబులెన్స్లో ఎక్కించి తీసుకెళ్తే హాస్పిటల్కి వెళ్ళే లోపల చనిపోయాడని చెప్పి బ్రాడ్ డెడ్ అని చెప్పేశారు. ఇదే టైంలో అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నాకు ఇదంతా తెలీదు అన్నాడు. తర్వాత నేను పర్యటనకు వెళ్ళి వస్తుంటే మా వాళ్ళు చెప్పారు అన్నాడు. అందుకని వెంటనే నేను 10 లక్షలు ఇవ్వమని చెప్పాను అన్నాడు. అంటే నువ్వు అప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళాలిగా, చచ్చిపోయిన అతన్ని అభిమాని కదా, వెళ్ళలేదు. ఈ లోపల ఆ లేళ్ల అప్పిరెడ్డి అని చాలా జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు కావాల్సిన వ్యక్తి, అతను ఎవరికో ఫోన్ చేసి చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కారు ఇతన్ని గుద్దింది, ఇతను ఇంకా చనిపోతాడు అని ముందరే గ్రహించిన అతను తలశిల రఘురాము అతను ఫోన్ చేసి ఏదో ఒక వెహికల్ నెంబర్ చెప్పి ఈ వెహికల్ గుద్దింది, అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని చెప్పి సమాచారాన్ని పోలీసులకి అందించినట్టుగా ఇప్పుడు సమాచారం పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు. అంటే నువ్వు ఎట్లా ఇన్ఫామ్ చేస్తావు? తలశిల రఘురామని అడుగుతున్నా నేను, నువ్వు ఎట్లా ఇన్ఫామ్ చేస్తావు? నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నావా? నీకు ఎట్లా తెలుసు? అంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇది నా మీదకి రాకుండా చెయ్యి అని జగన్మోహన్ రెడ్డి అతనికి చెప్పి ఉండవచ్చు. అందుకని అతను పోలీసులకి ఫోన్ చేసి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. మరి అప్పుడు పోలీసులు ఏం చేయాలి? వాళ్ళు వెంటనే ఎంక్వైరీ చేసుకోవాలి, అక్కడున్న పోలీస్ సిబ్బందిని అడగాలి. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, పోలీసులు ఇప్పుడు ఈయన ఏదైతే చెప్పారో అది నమ్మి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ వీడియో బయటకు రాకపోయి ఉంటే అసలు ఈ వాస్తవం అంతా కూడా తెలిసి తప్పించుకునేవాడు మొత్తం. అప్పుడు పోలీసులు ప్రవర్తించిన తీరుని ఏ విధంగా చూడాలంటే చెప్తున్నా. ఇప్పుడు తలశిల రఘురాము ఫోన్ చేసి చెప్పాడు. ఎవరికి ఫోన్ చేశాడు అనేది మనకి ఇప్పుడే తెలీదు. ఫోన్ చేసి చెప్పాడు. తలశిల రఘురామ్ చెప్పిన మాటల్ని ఆ ఆఫీసర్ విన్నాడు. విని ఎస్పీకి అదే రిపోర్ట్ని ఇచ్చాడు. ఎస్పీ వచ్చేసి చెప్పేశాడు. అప్పటికే ఏంటి, సోషల్ మీడియాలో గగ్గోలు మొదలైంది. జగన్మోహన్ రెడ్డి వెహికల్ గుద్దుకొని ఒకతను చనిపోయాడు అన్న వార్త దావానలంలాగా వ్యాపించింది, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సోషల్ మీడియా రోజులు కదా ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి కారు గుద్దేశాడు, ఒక అతను చనిపోయాడు, అతని డీటెయిల్స్ ఇంకా అప్పటికి తెలియవు. ఒక అతను జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చచ్చిపోయాడని విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది మెసేజ్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అది చూసిన తర్వాత బహుశా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ నాయకులకి భయం పుట్టినట్టుంది. అందుకని వెంటనే పోలీసుల్ని మిస్లీడ్ చేసే సమాచారాన్ని పోలీసులకి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు, ఇతను ఎవరికి ఫోన్ చేశాడు అనేది ఇప్పుడు గుంటూరు ఎస్పీ స్వయంగా దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. ఎందుకు అంటే తన కింద పనిచేసే ఆఫీసర్ల మీద వైసీపీ నాయకులు ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసి చివరికి అదేమైంది, ఎస్పీ తప్పు చెప్పే స్థాయికి వచ్చింది. అంటే ఎస్పీ క్యారెక్టర్ మీద రిఫ్లెక్ట్ అవుతున్నది. అందుకని ఎస్పీ స్వయంగా ఈ విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. తలశిల రఘురామ్ కాల్ డేటాని తీసుకోవాలి. తన పోలీసు శాఖలో ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరున్నారు, కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్లు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు ఎవరున్నారో వాళ్ళ కాల్ డేటాని చూసి ఎస్పీ స్వయంగా ఈ కేసుని పరిశీలించాల్సిన అవసరం ఏర్పడ్డది ఇప్పుడు. ఎందుకంటే పోయింది ఎస్పీ పరువు.
ఎస్పీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, నిన్న బొత్స సత్యనారాయణ కూడా చెప్తున్నాడు, ఎస్పీ మీద కూటమి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తప్పు చెప్పిస్తున్నది అంటున్నాడు. అంటే మొదట వచ్చిన సమాచారం ప్రకారం ఆయన చెప్పాడు. ఆ తర్వాత వీడియో ఎప్పుడైతే ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి కారు టైరు ఫస్ట్ టైర్ కింద అతని బాడీ కనిపించిందో, తలకాయ క్లియర్ కట్ కనిపించింది, అది ఆ కనిపించిందో అప్పుడు వెంటనే ఆ వీడియో కరెక్టా కాదా అని ఎస్పీ నిర్ధారించుకొని దాన్ని వెంటనే ప్రెస్కి చెప్పేశాడు. ఇతను పడి చనిపోయింది జగన్మోహన్ రెడ్డి కారు కిందే, నేను అంతకు ముందర చెప్పింది తప్పు, అది కాన్వాయ్లో కాన్వాయ్ కాదు వేరే కారు అని చెప్పాను నేను, ఇప్పుడు స్వయంగా ఆయన కారు కిందే పడ్డది అని ఎస్పీ చెప్పేసి ఆయన మీద కేసు పెడుతున్నాం అని చెప్పాడు. బొత్స సత్యనారాయణ ఏమంటున్నాడంటే మొదటిసారేమో ఎస్పీ నిజం చెప్పాడు, రెండోసారి కూటమి ప్రభుత్వం అబద్ధం చెప్పించింది అని చెప్తున్నాడు. అందుకని ఎస్పీ కూడా చాలా కేర్ఫుల్గా ఈ కేసుని డీల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు చెప్పారు అతన్ని, అంటే ఎస్పీని ఎవరు మిస్లీడ్ చేశారు అనేది మీకన్నా నాకన్నా ఇంపార్టెంట్, ఎస్పీ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అందుకని తలశీల రఘురామ్ అనే పేరు బయటకు వచ్చేసింది కాబట్టి తలశీల రఘురామ్ కాల్ డేటాను చూస్తే ఎవరికి ఫోన్ చేశాడనేది అర్థమైపోతుంది. సో ఆ ఆఫీసర్ని పట్టుకొని ఎక్స్ప్లెనేషన్ అడగటమో, లేకపోతే అతన్ని సస్పెండ్ చేయటమో, లేదు అతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయటమో. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోతే దాంతో పొలిటికల్ గేమ్ ఆడాడు కాబట్టి ఎస్పీ ఖచ్చితంగా ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతని మీద ఖచ్చితమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా, అంటే ఓ మనిషిని చంపేసిన తర్వాత ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి పోలీసులకి తప్పుడు సమాచారం పంపించాడు. పోలీసులకి తప్పుడు సమాచారం పంపించి పోలీసుల చేత తప్పు చెప్పేలాగా చేసి దాన్ని ఇప్పుడు రాజకీయానికి వాడుకుంటున్నాడు. అంటే ఎంత డెడ్లీ గేమ్ ప్లాన్ చేశారో ఈ వైసీపీ నాయకులు మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఇది ఖచ్చితంగా పోలీసు డిపార్ట్మెంట్కి, మరీ ముఖ్యంగా గుంటూరు ఎస్పీకి ఇది పర్సనల్గా దీన్ని ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. ఆయన ఐపీఎస్ మొత్తం ఎక్కడా కూడా ఇంత క్లిష్టమైన, ఇంత టఫ్ కేసుని ఆయన ఎదుర్కొని ఉండడు. దిస్ ఈజ్ ది టఫెస్ట్ కేస్ ఇన్ హిజ్ లైఫ్. అందుకనే ఆయన కూడా మరి ఆయన వచ్చి చెప్పాలి ఎవరు ఏ ఆఫీసర్కి తలశీల రఘురామ్ ఫోన్ చేశాడు. ఇమ్మీడియట్గా ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి నేను చెప్పింది నా ఇన్వెస్టిగేషన్ కరెక్టు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఎస్పీ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సారీ చెప్పి ఆ దళితుడి కుటుంబానికి, దళిత కుటుంబమే కాదు, వాళ్ళు కన్వర్ట్ కూడా అయ్యారు, వాళ్ళు క్రిస్టియన్ కుటుంబం అన్నమాట. తన సాటి క్రిస్టియన్ని అట్లా అంటే బ్రూటల్గా చంపేసి వెళ్ళిపోయినందుకు జగన్మోహన్ రెడ్డి తన జాతికి క్షమాపణ చెప్పాలి. మరి జగన్మోహన్ రెడ్డిని ఈ కేసు నుంచి తప్పించడానికి పోలీసులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా కూటమి ప్రభుత్వం పైన దీన్ని తోయడం కరెక్ట్ కాదని, అదేవిధంగా దీన్ని సమగ్రంగా విచారణ చేపట్టే బాధ్యత ఎస్పీ పైన ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.